సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కమిటీ కూరలో. సో ఈరోజు వీడియో వచ్చేసిందంటే రాత్రి అయితే ఒక విషయం జరిగిందనమాట. సో మన యూట్యూబ్ ఛానల్లో ఒక జిలాని అనే వ్యక్తి ఇంట్లో వాళ్ళ మాట ఏమకుండా వచ్చేసాడు అనమాట. సో బస్ స్టాండ్లో తీసి వెళ్ళాడంట, ఫోన్ చేశాడు ఒకటి, వాడిని తీసుకొస్తాను మీకు వెళ్తున్నాం. వాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో మీ అందరికీ వీడియోలో చూపిస్తా, రాత్రి ఏం జరిగిందో మీ అందరికీ చూపిస్తా. సో వీడియో ప్రతి ఒక్కరు చూడండి, వీడియో లైక్ చేయండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా తీసుకున్నాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకుందాం. ఇంకైతే వచ్చేసాం. సో బస్ స్టాండ్లో అయితే ఎదుగుతానికి అయితే వచ్చేసినాం మనం. సో రండి, ఎక్కడ ఉంది అరే యాడున్నాడు వెళ్తేనా పోలీ. ఇప్పుడైతే మనం బస్ స్టాండ్లో అయితే చూస్తున్నాం గైస్. సో అది కనపడితే కనుక మామూలు కొట్టినప్పుడు గైస్ చూడండి, అది కూడా అక్కడ ఉన్నాడు. నిన్నెవ్వడూ ముట్టుకోకూడదు. దేనికి వెళ్తానా? ఒక్క మాట చెప్పు, దేనికి వెళ్తానా? దేనికి గొడవ? దేనికి గొడవ? ఎందుకు గట్టి మాట్లాడు, మన సబ్స్క్రైబర్ కనపడాలా? నువ్వు మెమ్మ నిన్ను కొట్టేదిరా, మెమ్మ నువ్వు కొట్టేవంటే దేనికి వెళ్తాను అసలు? అరే పనులు నిన్ను పని పెడితే చెప్పు, ఎవరో ఒక జాత మాట్లాడించి నేను వేస్తావా? నిన్న అసలు ఏం జరిగింది చెప్పు. దేనికైంది గొడవ? కొట్టారు బిన్ చేసిరా సంవత్సరం, నీకేంది? ఎందుకు వెళ్తున్నావురా? నువ్వు ఏదన్నా చేతిని మెమ్మ నన్ను కొట్టాల్సిన అవసరం ఏంటిరా? నిన్ను కన్నీ ఒక సంవత్సరం మోసి కడుపులో పెంచి ఇదేనంటారు నువ్వు చేసే పనులు. నువ్వు ఇంటికి పోలేదు అనుకో, పక్కా కొడతా. ఆడేవుడు మాట నేనేది ఏందిరా నువ్వు? హైదరాబాద్ పప్పులో నీకు అసలు ఏం తెలుసురా? అసలు ఈ వయసు నుంచి నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే పెద్ద నాకు ఇంకేం చేస్తాడా? గైస్ ఇదిగో ఈ రోజులు ఎట్లా ఉన్నాయి, మీరు కూడా అమ్మ నాన్న మాట వినండి. చెప్పు, మన దేనికి వెళ్తున్నాం? మన సబ్స్క్రైబర్లు పబ్బుకి వెళ్తున్నాడంట గైస్. హైదరాబాద్ పబ్బు, ఆడేవడో మాటలు నమ్మి పబ్బుకి వెళ్తానంట. ఒకటే మాట చెప్తున్నా, నువ్వు బయటికి వెళ్ళావంటే అదిగో ఆ కుక్క నువ్వు అది చూపిరా, ఆ కుక్క కంటే హీనంగా తయారవుతుంది. ఒకసారి గుర్తుపెట్టుకో, ఎందుకు చదువుతున్నా ఆలోచించు. మెమ్మ మీ నాన్న నేనున్నానని నమ్మకంతో వదిలేశారు నిన్ను, అంతే. మేమేముంది తెలుసా, రాత్రి నువ్వు ఉన్నావని నీకు ఫోన్ కూడా చేయలేదు. నువ్వు అన్నం పెడతావు అది కొద్దిగైనా. నాకు ఫోన్ చేసి ఏడిచింది తెలుసా? ఎందుకు ఏడిచింది? నిన్ను కొట్టదాకా మీ నాన్న కాదు, తిట్టలాగా కాదు. మీ నాన్న తలుచుకుంటే నిన్ను ఇప్పుడు 2 కాళ్ళు 25 చెట్టు కట్టేసి వెంటనే అది అర్థమవుతుందా? ఒకసారి మైండ్ పెట్టి ఆలోచి. రేపు నుంచి నువ్వు పనికి వెళ్ళలేదు అనుకో, బస్సు ఎక్కి పంపిస్తాను. మైలు వారం పిచ్చాసి ఎలికల్ బుడ్లో పిచ్చాసి ఉందా ఇక్కడ పడిద్ది, అర్థమవుతుందా? పోలీసులు ఉన్నారు, అలాగ పట్టిస్తాను ఆ పడక. మీరు కూడా ఇంట్లో వాళ్ళ మాట తప్పకుండా వినండి. ఈ రోజులు ఏంటంటే చావు అనేది ఫ్యాషన్ అయిపోయింది. వీడు చూసారా, ఇంట్లో అమ్మ నాన్న ఒక్క మాట అన్నారని ఇంట్లో నుంచి వచ్చేసాడు. వీడు ఎందుకు వచ్చాడు ఏందో అసలు ఈ జనానికి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ అమ్మని బింది ఇసిరేసి కొట్టాడంటే స్తోమత ఏంది వీడికి? అమ్మ నాన్న ఉంటేనా కదా వీడు పుట్టింది? సరా బింది ఇసిరేసి వాళ్ళ నెత్తి మీద కొట్టాల్సిన అవసరం ఏందిరా? నిమ్మ నిన్ను వదిలి అంటారు 2 నిమిషాలు పని వెంటేయాలంటే. అది నిమ్మ మీ నాన్న మాట నువ్వు బాగుపడాలంటే నువ్వు నిమ్మ అసలు మమ్మల్ని వదిలేరా, నువ్వు అసలు లేవనుకో. అది రేపు నుంచి నువ్వు పనికి వెళ్ళావా? పనికి వెళ్ళి నిమ్మ మీ నాన్నకి ₹1 సంతోషపడతారు, అర్థమవుతుందా? సంపాది మస్తు కష్టపడు, నీ వెనకాల మేము వస్తాం. అది దీనికంటే అడుక్కోపోవాలి నువ్వు, అర్థమవుతుందా? ఒకసారి మైండ్ పెట్టి ఆలోచి. నిమ్మ కాదు ఫస్ట్ టైం నిమ్మ తిరిగి ఆ పని ఎవరు ఒక ఏం ఫ్యాషన్ అయిపోతుందిరా. గాయస్ మీరు కూడా ఇంట్లో మాట ఏమైంది అయితే చేయమాకండి. నిన్న రీసెంట్గా ఏమైందంటే నిన్న నేను తెలంగాణ వెళ్తున్నాను.
యాక్సిడెంట్లు ఎట్లా జరుగుతున్నాయి. మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వెళ్ళేటప్పుడు. బళ్ళు మీద కానీ బళ్ళు మీద అసలు మరి ముఖ్యంగా బళ్ళు మీద స్పీడ్గా వెళ్ళకండి. మనోడు ఒకడు ఉన్నాడు, మనకు తెలిసినవాడు, మా ఫ్రెండే అనమాట. వాడు బైక్ మీద వెళ్ళి స్పీడ్గా రైడర్ ఆడు ఒక రైడర్ మీద వెళ్ళి ఒక యాక్సిడెంట్లో స్పాట్ చనిపోయాడు. అది కూడా ఇలాగే సన్నగా ఉంటాడు. మీరు కూడా వీడు కూడా ఇప్పుడు వీడిని తీసుకెళ్తానికి వచ్చినా నేను అంతే. వాళ్ళ అమ్మ నాన్న ఎదుగురయ్యా అన్నారనే కానీ నేను వచ్చింది నాకు అసలు వచ్చేవాని అసలు నేను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ అమ్మ నాకు చెప్పింది, నేను చూస్తాయా నువ్వు ఉండవని నీ దగ్గర వదిలేసావు, నేను వదిలేసావు అన్నారు కాబట్టి నేను తీసుకొని వచ్చా. ఇక్కడ నేను వచ్చా రాత్రి నీకు అన్నం పెట్టాలి యారా గైస్. ఒక్క మనస్తత్వం అనేది ఉండాలరా, అర్థమవుతుందా? మంచితనం ఈ రోజులో మంచితనం మనకి రాదు. ఎప్పుడు నా ఊరికి నువ్వు చెడదింగుదామా అనే స్తోమత ఉండాలే కానీ ఎవడు ఎదుగుతుంటే ఎవరిని తొక్కేద్దామని స్తోమతలో ఉండరు. ఒక్కసారి గాయస్ మీరు కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. యాక్సిడెంట్గా అసలు బొల్ల మీద స్పీడ్ పోకండి. ఇంట్లో వాళ్ళ మాట ఏనండి, ఈ ఇంట్లో వాళ్ళ మాట వినకుండా మైండ్ ఖరాబ్ చేసుకొని వచ్చేసాడు. చలో గైస్ వీడియో చూడండి, పక్కా చూడండి ఈ వీడియో. మీరు అందరూ ఈ వీడియో ప్రతి ఒక్కరి కోసమే నేను చేశాను ఈ వీడియో. గైస్ మీరు తప్పకుండా ఈ వీడియో చూసి ఒక్కసారి నా కొడుకుని నాకు కొట్టాలంత కోపం వస్తుంది. ఇప్పుడు నేను కొట్టలేక కాదు నేను, సరే ఎందుకంటే లమ్మ నా మాట విని నేను వచ్చినాయి అంతే. గైస్ చలో రైట్ బై బాయ్.